ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మేషరాశి వారికి రాబోయే 24 గంటల్లో అనగా ఈ రోజున మీ జీవితంలో చాలా ముఖ్యమైన మలుపుగా మారుతుంది. ఎన్నో సంవత్సరాలుగా మనసులో మోస్తున్న బాధలు, చెప్పుకోలేని కష్టాలు, ఎవరికీ తెలియకుండా రాత్రులు కన్నీళ్లు పెట్టుకున్న రోజులన్నీ ఇప్పుడు పరమేశ్వరుడి కరుణతో, మహావిష్ణువు ఆశీస్సుతో ఒక్కొక్కటిగా మారి లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు అనుకూలకంగా మారే అద్భుత సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఎంత మంచి మనసుతో అందరినీ సహాయం చేసినా మీ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని వాడుకొని వదిలేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయినా కూడా మీరు ఎన్నడూ చెడు మార్గం వైపు వెళ్లకుండా మీ కర్మను ఆ పరమేశ్వరుణ్ణి నమ్ముకొని ముందుకు సాగడం మీ గొప్పతనం అని చెప్పుకోవాలి. ఇక రాబోయే 24 గంటల్లో ఈ చంద్రగోచారం వెనుక చాలా పెద్ద రహస్యం దాగి ఉంది. రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఎవరు మీ వారు, ఎవరు నటిస్తున్నారు, మీ అదృష్టం ఎటు తిరగబోతుంది అనేది గ్రహాలే మీకు అనుకూలమైన సంకేతాలు ఇవ్వబోతుంది. ప్రత్యేకంగా ఈ సమయంలో ఏర్పడిన బహుగ్రహ యోగం మేషరాశి వారి జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పే శక్తి కలిగినది. ఇంతకాలం ఆగిపోయిన పనులు వేగంగా కదలడం, మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఆశ్చర్యపడే పరిస్థితులు రావడం, లక్ష్మీమాత కటాక్షంతో ఊహించని శుభవార్త వినిపించడం జరుగుతుంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లో ఉన్నాయి. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే పరమేశ్వరుడు మరియు మహావిష్ణువు, లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమఃశివాయ, జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇదే ఆ భగవంతుడికి మనం చేస్తున్న ప్రార్థన. మరియు ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి. మేషరాశి వారు బయటకు చాలా సైలెంట్ గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా భావోద్వేగంతో, అగ్నితత్వపు పట్టుదలతో ఉండే మనుషులు. ఎవరికైనా ప్రేమ ఇస్తే ప్రాణం పెట్టిస్తారు, నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. ఒకసారి మనసులో చోటిచ్చారంటే జీవితాంతం మర్చిపోరు. కానీ అదే నమ్మకాన్ని చాలా మంది ద్రోహంగా మార్చడం వల్ల మీ హృదయంలో ఎన్నోసార్లు పగిలిపోయింది. మీరు బాధపడినా బయటకు నవ్వుతారు, కృంగిపోయిన ధైర్యంగా కనిపిస్తారు. ఎందుకంటే మీ బాధను ఇతరులపై మోపడం మీ స్వభావం కాదు. అందుకే పరమేశ్వరుడు మరియు మహావిష్ణు మీకు ఆలస్యంగా అయినా ఈ రాబోయే 24 గంటల్లో అద్భుతమైన మంచి ఫలితాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇటీవల కాలంలో మీ జీవితంలో జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకుంటే మీరు ఎంత మానసిక ఒత్తిళ్లు ఉన్నారో మీకే అర్థమవుతుంది. చేతికి రావాల్సిన డబ్బు ఆగిపోవడం, చేసిన పనికి సరైన గుర్తింపు రాకపోవడం, కుటుంబంలో అపార్థాలు రావడం, ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు పెరుగుతూ ఉండడం, ఇవన్నీ కలిసి మిమ్మల్ని లోపల బాగా అలసిపోయేలా చేశాయి. అయినా కూడా మీరు కుటుంబం ముందు బలహీనంగా కనిపించకుండా బాధను దాచుకున్నారు. ఇదే మీ గొప్పతనం, ఇదే మీ కర్మబలమని చెప్పాలి. కానీ రాబోయే 24 గంటల్లో మహావిష్ణువు రక్షణతో ఈ కష్టాలన్నిటికీ ముగింపు పడుతూ కాలం మీకు అనుకూలకంగా మారుతుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో గ్రహాల సంచారం మేషరాశి వారికి కలిగే మహాభాగ్యం గురించి తెలుసుకుంటే, ఈ రాబోయే 24 గంటల్లో మేషరాశి లగ్న స్థానంలోనే రవి, మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మరియు బుధుడు కలిసి సంచారం చేయడం వల్ల మీలో అద్భుతమైన కొత్త ధైర్యం మొదలవుతుంది. ఇప్పటి వరకు ఏ పని మొదలుపెట్టినా భయం వేసేది, నమ్మకం తగ్గేది. కానీ ఇప్పుడు రాబోయే 24 గంటల్లో పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలకంగా మారుతుంది. హరిహరుల భక్తులైన మీకు నిర్ణయాలు స్పష్టత వస్తుంది. ముందడుగు వేయడానికి ధైర్యం పెరుగుతుంది. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లు కూడా ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించి తీరాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు మాట్లాడితే వినే స్థాయికి ఎదుగుతారు. మరి స్నేహితులారా, లగ్నంలో ఉన్న సూర్యుడి ప్రభావం వల్ల మీలో నాయకత్వ లక్షణాలు బాగా పెరుగుతాయి. ఇంతకాలం మీ ప్రతిభను దాచిపెట్టిన పరిస్థితులు ఇప్పుడు తొలగిపోయి మీరు చేసే పనిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనిపిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. లక్ష్మీమాత కృపతో మీ పేరు వినగానే కొంతమంది ఆశ్చర్యపడే స్థాయికి వస్తారు. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, కుటుంబంలో ఉన్న మీ మాటకి ఇప్పుడు తిరుగులేని బలం పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ సహాయం కోసం రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరియు మేషరాశి లగ్నంలోనే సక్షేత్రుడై ఉన్న కుజుడు రాబోయే 24 గంటలు మహావిష్ణువు ఆశీస్సులతో మీ జీవితంలో పోరాట స్ఫూర్తిని, విజయ అవకాశాలు మరింత పెంచబోతున్నాడు. ఇప్పటి వరకు భయంతో వదిలేసిన పనులు కూడా ఇప్పుడు ధైర్యంగా, విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మీ మాటలతోనే సమాధానం చెప్పి గెలుస్తారు. మీరు చేసే మీ ప్రయత్నంలో ఒక పట్టుదల కనిపిస్తుంది. ముఖ్యంగా సోదరులతో ఉన్న విభేదాలు పూర్తిగా తొలగిపోయి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పరమేశ్వరుడి దయ వల్ల మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ రెట్టింపై తిరిగొస్తుంది. మరియు బుధుడు లగ్నంలో ఉండడం వల్ల మీ మాటల చమత్కారం పెరుగుతుంది.
కోపానికి తావు లేకుండా ఆలోచించి మాట్లాడడం వల్ల ఈ రాబోయే 24 గంటల్లో లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు అద్భుతమైన విజయాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో, మీ జీవిత భాగస్వామితో, ఉద్యోగ సంబంధిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఓర్పును ప్రదర్శిస్తారు. దీనివల్ల చిన్న మాటలు కూడా పెద్ద లాభాలుగా మారతాయి. మీ తెలివితేటలు మహావిష్ణు రక్షలాగా మీకు సరైన సమయంలో తోడై మీకు అనుకూలకమైన ఫలితాలు ఇస్తాయి. మరి స్నేహితులారా, ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడానికి కారణం మీ కర్మతో పాటు శని ప్రభావం కూడా అని చెప్పాలి. కానీ రాబోయే 24 గంటల్లో వ్యాయస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వల్ల అనవసర ఖర్చులు తగ్గి డబ్బు విషయంలో అద్భుతమైన స్థిరత్వం మొదలవుతుంది. చేతిలో నిలవని ధనం లక్ష్మీమాత కటాక్షంతో ఇప్పుడు కొంచెం కొంచెంగా నిలవడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన కష్టానికి పరమేశ్వరుడి దయ వల్ల ఇప్పుడు ప్రతిఫలం రావడం మొదలవుతుంది. దైవ కృపతో కోరుకునే క్రమశిక్షణ మీలో పెరగడం వల్ల ఖర్చుల విషయాల్లో జాగ్రత్త పడి ఆర్థికంగా బలపడతారు. మేనరాశిలో ఉన్న శని భగవానుడు మీ మాటకు విపరీతమైన బలం ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు మీరు చెప్పిన విషయాలను ఎవరు సీరియస్ గా తీసుకోకపోయినా ఈ రోజు నుండి మాత్రం మహావిష్ణు సాక్షిగా పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది. కుటుంబంలో మీ నిర్ణయాలకు గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు మీరు తీసుకునే నిర్ణయాలు లక్ష్మీమాత దయ వల్ల తిరుగులేని మంచి ఫలితాలను ఇస్తాయి. అప్పుల సమస్యలు పూర్తిగా తగ్గే సూచనలున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బులు కూడా ఈ రోజు మీ చేతికి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దైవ ప్రభావం వల్ల గతంలో కలిగిన ఒంటరితనం తొలగిపోయి ఎవరు నిజంగా మన వాళ్ళు, ఎవరు అవసరం కోసం దగ్గరయ్యారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. శివనామ స్మరణ వల్ల గతంలో జరిగిన మోసాల నుండి మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా మారి మీకు అనుకూలకమైన మార్గంలో ప్రయాణిస్తారు. ఈ మార్పు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. మరియు ద్వితీయ ధన స్థానంలో సక్షేత్రంలో ఉన్న శుక్రుడు ఈ రాబోయే 24 గంటల్లో లక్ష్మీమాత అనుగ్రహంతో మీ జీవితంలో అపారమైన శాంతిని, ప్రశాంతతను తీసుకురాబోతున్నాడు. ఇంటి వాతావరణంలో సంతోషం రెట్టింపవుతుంది. ఇంతకాలం కుటుంబంలో ఉన్న ఉద్రిక్తత పరిస్థితులు పూర్తిగా తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. లక్ష్మీదేవి కృపతో ఇంటికి కొత్త వస్తువులు, విలాసవంతమైన సామాగ్రి కొనాలనే ఆలోచన నెరవేరుతాయి. వాహనం, ఇల్లు, భూమి వంటి విషయాల్లో కూడా లాభసాటి ఒప్పందాలు మొదలవుతాయి. మహావిష్ణువు దయ వల్ల మీ మనసులో ఉన్న భారం అంతా తొలగిపోయి తేలికగా అనిపిస్తుంది. చాలా రోజుల తరువాత నిజమైన ఆనందం అంటే ఏమిటో ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు. శుక్ర ప్రభావం వల్ల కళల పట్ల, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరమేశ్వరుడి ధ్యానం, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం, కుటుంబంతో సంతోషంగా సమయం గడపడం వంటి విషయాలు మీ మనసుకు ఎంతో ఉపశమనం ఇస్తాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఉన్న దూరం పూర్తిగా తగ్గిపోయి ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. మీ కుటుంబంలో లక్ష్మీమాత నవ్వులు మళ్లీ వినిపించే రోజులు రాబోయే 24 గంటల్లోనే మొదలవుతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న కష్టాల్లో చాలా భాగం రాహు ప్రభావం వల్ల జరిగిందని చెప్పాలి. జన్మస్థానమైన మీ మేష లగ్నంలో ఉన్న రాహు వల్ల గతంలో కలిగిన గందరగోళం, అవమానం, అస్థిరత, భయాలు ఈ రోజు శివనామ స్మరణతో పూర్తిగా తొలగిపోతాయి. రాహు ఈ రాబోయే 24 గంటల్లో పరమేశ్వరుడి అనుకూలతతో మీకు శుభకారుడుగా మారి మీలో సరికొత్త విప్లవాత్మకమైన ఆలోచనలు పెంచుతాడు. మీరు సాధారణంగా ఆలోచించని పెద్ద పెద్ద విషయాలపై ఇప్పుడు దృష్టి పెడతారు. మరియు సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల గతంలో ఉన్న అపార్థాలు అన్ని మహావిష్ణు దయతో తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న సమస్యలు సర్దుకుపోయి ఈ సమయంలో కోపాన్ని తగ్గించి లక్ష్మీమాత వంటి శాంత స్వభావంతో, ప్రేమతో మాట్లాడడం వల్ల బంధం మరింత బలపడుతుంది. పరమేశ్వరుడు నేర్పిన సహనం పాటించడం వల్ల సమస్యలన్నీ త్వరగా తగ్గిపోయి మీకు అనుకూలక వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఒంటరితనాన్ని వదిలి మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళను గుర్తించి వారితో సంతోషంగా సమయం గడుపుతారు. ఈ సమయంలో మీకు కావలసిన మానసిక బలం పరమేశ్వరుడు మరియు మహావిష్ణు ఆశీస్సులతో కుటుంబం నుంచి అద్భుతంగా లభిస్తుంది. కాబట్టి ప్రశాంతమైన చిరునవ్వుతో ముందుకు సాగండి. మరి స్నేహితులారా, ఉద్యోగపరంగా చూస్తే రాబోయే 24 గంటలు పరమేశ్వరుడి దయ వల్ల మీకు మెల్లగా అత్యంత శుభప్రదమైన మార్పులను తీసుకురాబోతున్నాయి. ఇంతకాలం చేసిన కష్టానికి మహావిష్ణువు సాక్షిగా అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల దృష్టిలో మీ పనితీరు నెంబర్ 1 గా కనిపిస్తుంది. లక్ష్మీమాత కృపతో కొందరికి పదోన్నతి లేదా ప్రమోషన్లు, జీతాల పెంపు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త బాధ్యతలు వచ్చినా అది మీకు సమాజంలో మంచి పేరు తీసుకొస్తుంది. మీరు పరమేశ్వరుని నమ్ముకొని ధైర్యంగా ముందుకు సాగితే తిరుగులేని ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. మరి వ్యాపారం చేసే మేషరాశి వారికి రాబోయే 24 గంటల్లో చాలా కీలకం మరియు లాభదాయకం. లక్ష్మీమాత నడక మీ వ్యాపార వైపు సాగుతుంది.
గతంలో నష్టపోయిన పరిస్థితులు మహావిష్ణు కృపతో ఇప్పుడు నెమ్మదిగా తగ్గిపోతాయి. కొత్త ఒప్పందాలు లాభసాటిగా కుదురుతాయి. దూర ప్రాంతాల నుండి ఊహించని ధనలాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి. పరమేశ్వరుడి అనుగ్రహంతో మీకు నమ్మకం ఉన్న పనులపైనే దృష్టి పెట్టి విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో కూడా ఈ రోజు మీకు అనుకూలకమైన ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి విషయంలో ఇప్పుడు మీకు లక్ష్మీమాత అపారమైన ఊరటనిస్తుంది. ఇంతకాలం చేతిలో డబ్బు నిలవకపోయినా ఈ రోజు పరమేశ్వరుడి కటాక్షంతో పరిస్థితి ఎంతో మెరుగుపడుతుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగినా మహావిష్ణువు దయ వల్ల వాటిని సులభంగా నిర్వహించే ఆర్థిక శక్తి మీకు లభిస్తుంది. కొందరికి కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యపరంగా గతంలో ఉన్న ఒత్తిడి, నిద్రలేమి, తలనొప్పి, వేడి సంబంధిత సమస్యలన్నీ ఈ రోజు పరమేశ్వరుడి ప్రసాదంతో క్రమంగా తగ్గిపోతాయి. మహావిష్ణు కృప వల్ల మానసిక ప్రశాంతత అద్భుతంగా మెరుగుపడుతుంది. ఉదయం సమయంలో లక్ష్మీనారాయణలను, పార్వతీ పరమేశ్వర్లను ప్రార్థించడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. మీ శారీరక బలం, ఉత్సాహం రెట్టింపవుతుంది. అలాగే కుటుంబ పరంగా చూస్తే పరమేశ్వరుడి దయ వల్ల గతంలో ఉన్న కొన్ని విభేదాలు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోతాయి. చాలా కాలంగా మాట్లాడని బంధువులు మళ్లీ మీతో సంతోషంగా మాట్లాడే సూచనలున్నాయి. లక్ష్మీమాత అనుగ్రహంతో కుటుంబంలో ఒక శుభకార్యం గురించి చర్చలు సఫలమవుతాయి. ఇంట్లో సంతోష వాతావరణం పెరుగుతుంది. పిల్లల విషయాల్లో కూడా మహావిష్ణు కృపతో చాలా మంచి వార్తలు వినే అవకాశాలున్నాయి. మీరు చాలాసార్లు జీవితంలో ఎందుకు ఇంత కష్టం వస్తుందని దేవుణ్ణి, మీ కర్మను ప్రశ్నించి ఉంటారు. కానీ ఈ రాబోయే 24 గంటల్లో ఆ ప్రశ్నకు సమాధానం దొరికే సమయం వచ్చేసింది. మహావిష్ణు మీ పక్షాన నిలిచాడు. పరమేశ్వరుడు మీకు ఆలస్యం ఇచ్చినా అందరూ ఆశ్చర్యపోయేలాగా లక్ష్మీమాత హస్తాన్ని మీ తలపై ఉంచబోతున్నారు. మీరు అనుభవించిన ప్రతి బాధ కూడా మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికి జరిగినదే అని ఈ రోజు మీకే అర్థమవుతుంది. ఇప్పటి వరకు కన్నీళ్లు పెట్టుకున్న మీరు లక్ష్మీదేవి కృపతో ఈ రోజు సంతోషంగా నవ్వే రోజులో చూడబోతున్నారు. మరి స్నేహితులారా, ఈ రోజు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మీ ప్రణాళికలను గోప్యంగా ఉంచడం మీకు ఎప్పుడు లభిస్తుంది. పరమేశ్వరుడి ధ్యానంలో ఉంటూ మీ మౌనంతో శత్రులకు సమాధానం చెప్పండి. మహావిష్ణువు రక్షణ మీకు ఎలాగూ ఉంటుంది. మీ మంచితనాన్ని గుర్తించే విలువైన చోటే మీ సమయాన్ని ఉపయోగించండి. లక్ష్మీమాత కొలువైన ప్రశాంతత ఇల్లే మీకు రక్షణ. ఈ సమయంలో పరమేశ్వరుడి మరియు లక్ష్మీమాత వైపు ఆకర్షణ పెరుగుతుంది. ఈ రోజు నియమాలను, శివారాధనను పాటించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. దైవ ప్రభావం వల్ల మీరు జీవిత సత్యాలను లోతుగా అర్థం చేసుకుంటారు. మీరు ఇప్పటి వరకు చేసిన త్యాగాలు ఏమాత్రం వృధా కావు. కుటుంబం కోసం మీరు పడిన కష్టాన్ని ఆ మహావిష్ణువు పరమేశ్వరుడు చూశాడు. అందుకే ఈ రోజు లక్ష్మీమాత అడుగు మీ ఇంట్లో పడబోతుంది. మీరు కోల్పోయిన గౌరవం మళ్లీ తిరిగి వస్తుంది. మిమ్మల్ని వదిలేసిన వాళ్లే మళ్లీ మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మాత్రం పరమేశ్వరుడి కరుణను తలుచుకుంటూ వినయంతో ముందుకు సాగండి. ఇకపై మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో స్పష్టత కనిపిస్తుంది. మహావిష్ణువు ఇచ్చే బుద్ధి బలంతో ముందుకు వెళ్ళండి. పరమేశ్వరుడి దయ వల్ల ఫలితం రాని రోజులు ఇక పూర్తిగా మూసిపోయాయి. లక్ష్మీదేవి కృపతో మీలో దాగి ఉన్న ప్రతిభ ఈ రోజు బయటకు వస్తుంది. ఊహించని విధంగా సహాయకులు లభిస్తారు. బంధాలు బలపడతాయి. రాబోయే 24 గంటల్లో లక్ష్మీమాత అనుగ్రహంతో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అదృష్టం మీకు తోడుగా నిలుస్తుంది. మీ ఇంట్లో గతంలో ఉన్న నెగిటివ్ వాతావరణం పరమేశ్వరుడి ప్రతాపంతో పూర్తిగా తొలగిపోతుంది. మహావిష్ణువు రక్షణ వల్ల మీకు కొత్త వెలుగు వస్తుంది. గతాన్ని వదిలేసి లక్ష్మీమాత నమ్ముకుని భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. మేషరాశి వారికి ఈ సమయం దైవం వల్ల ఒక పునర్జన్మ లాంటిది. ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు ఖచ్చితంగా మీవే అవుతాయి. మరి స్నేహితులారా, ఈ రోజు మేషరాశి వారికి రాబోయే 24 గంటల్లో ఏర్పడుతున్న సమయచక్ర కాలపురుషుడి అద్భుత సృష్టి అని చెప్పాలి. చంద్రుడి గమనం మీ రాశి చుట్టూ తిరుగుతూ ఉదయం నుండి రాత్రి వరకు ప్రతి ఒక్క విషయాన్ని మీకు అనుకూలంగా మార్చబోతుంది. ఈ సమయ చక్రాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం నిద్రలేచిన సమయం నుండి చంద్రుడు పూర్వభద్ర నక్షత్ర ప్రభావంతో మీ లగ్న భావాన్ని ఎంతో శక్తివంతం చేశాడు. ఈ సమయంలో పరమేశ్వరుని తలుచుకుంటూ మీరు వేసే ప్రతి అడుగు విజయానికి నాంది పలుకుతుంది. మీ మనసులో ఎప్పటి నుంచో ఉన్న గందరగోళాలు, భయాలు తొలగిపోయి ఒక అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు లగ్నంలో రవి, బుధుడితో కలిసి ఉండడం వల్ల ఉదయం పూట మీరు తీసుకునే నిర్ణయాలు చాలా పటిష్టంగా ఉంటాయి. మీ మాటల్లో ఒక తెలియని ఆకర్షణ, గంభీరత్వం కనిపిస్తాయి. మరియు ఉదయం పూట మీ ఇల్లాలు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఎంతో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్మీమాత శాంతి మీ ఇంట నిలవడం వల్ల గతంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు ఉదయం పూట జరిగే సంభాషణతో పూర్తిగా తొలగిపోతాయి. ప్రశాంతమైన చిరునవ్వుతో ఈ రోజు ప్రారంభమవుతుంది. మరియు ఈ ఉదయకాల సమయంలో
గ్రహాల అనుకూలత వల్ల పెండింగ్ లో ఉన్న ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ధనస్థానంలో ఉన్న శుక్రుడి ప్రభావం వల్ల ఎవరికైనా ఫోన్ చేసి మీ డబ్బుల గురించి అడిగితే సానుకూలమైన సమాధానం వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు సంబంధించిన ఆలోచన మీ మెదడులో మెరుస్తుంది. పరమేశ్వరుడు మరియు మహావిష్ణువు ప్రార్థించడం వల్ల మీలో శారీరక శక్తి, మానసిక ఉత్సాహం విపరీతంగా పెరుగుతుంది. లగ్నంలో ఉన్న కుజుడు మీ పరాక్రమాన్ని పెంచడం వల్ల దైవ ప్రసాదంతో మీరు ఎంతటి కష్టమైన పనినైనా ఎంతో సులభంగా పూర్తి చేయగలుగుతారు. బద్ధకం మీ దరిచేరదు. వ్యాపారం మరియు ఉద్యోగ రంగాల్లో మీ ప్రతిభకు లక్ష్మీ కటాక్షం తోడై అందరి ప్రశంసలు అందుకుంటారు. మరియు స్నేహితులారా, మధ్యాహ్న సమయానికి చంద్రుడు ఉత్తరభద్ర నక్షత్రంలోకి ప్రవేశించి వ్యాయస్థానంలో ఉన్న శని భగవానుడి శుభదృష్టి అందుకోవడం వల్ల ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. మీరు చేసే ప్రయాణాలు లేదా వ్యాపార చర్చలు సఫలమవుతాయి. ఈ సమయంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. పరమేశ్వరుడి కృప వల్ల ఉద్యోగంలో మీపై అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో మీరు తీసుకునే నిర్ణయాలు మరియు మీ అంచనాలకు తిరిగిలేని గౌరవం పెరుగుతుంది. మహావిష్ణువు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మధ్యాహ్నం పూట చేసే ఏ పనినైనా మీకు తిరుగులేని విజయాలు అందిస్తాయి. మీ శత్రువులు సైతం మీ మంచితనాన్ని చూసి వెనక్కి తగ్గుతారు. మరి సాయంత్రం వేళ అనగా సాయంత్రం 5 గంటల తర్వాత చంద్రుడు రేవతి నక్షత్రంలో మారడం వల్ల మేషరాశి వారికి లక్ష్మీమాత అనుగ్రహం 100% లభిస్తుంది. జ్యోతిష శాస్త్రం రేవతి నక్షత్రం అంటేనే అపారమైన సంపదకు, ఐశ్వర్యానికి సంకేతం. అందువల్ల ఆర్థికంగా మీకు అపారమైన ఊరట లభిస్తుంది. చాలా కాలంగా వస్తువులు కానీ, పాత బకాయిలు లేదా మొండి బాకీలు ఈ సాయంత్రం వేళ మీ చేతికి వచ్చే అవకాశం స్పష్టంగా ఉన్నాయి. సాయంత్రం ఏర్పడే బహుగ్రహ యోగం వల్ల మహావిష్ణు దయతో ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులన్నీ ఒక్కసారిగా వేగం పుంజుకొని పూర్తవుతాయి. లగ్నంలో ఉన్న సూర్యుడు తమ పూర్తి ప్రతాపాన్ని, శుభ ప్రభావాన్ని చూపడం వల్ల మీ సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దాంతోపాటు గృహ సౌఖ్యం, ప్రశాంతత మరియు లక్ష్మీదేవి అనుగ్రహం రాత్రి వేళ మీ ఇంట అద్భుతంగా తాండవిస్తుంది. మరియు స్నేహితులారా, మేషరాశి వారు పరమేశ్వరుని, మహావిష్ణువు మరియు లక్ష్మీమాత సంపూర్ణ అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొంది తమ కష్టాలన్నిటినీ దూరం చేసుకోవడానికి ఈ ప్రత్యేక పరిహారాలను అత్యంత శ్రద్ధతో, భక్తితో తప్పకుండా ఆచరించండి. మరియు స్నేహితులారా, ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మీ ఇంటికి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. పరమేశ్వరుడికి ఆవు పాలు లేదా శుద్ధమైన గంగాజలంతో భక్తితో అభిషేకం చేయించండి. వీలైతే స్వామివారికి 3 దళాలు ఉన్న బిల్వపత్రాలతో పూజ చేయండి. అభిషేకం జరుగుతున్నంతసేపు మనసులో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని లేదా స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల మీ లగ్నంలో ఉన్న రాహు వల్ల కలిగే దోషాలు, మనసులో ఉన్న అనవసర భయాలు, గందరగోళాలు, మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోయి అద్భుతమైన మనశ్శాంతి లభిస్తుంది. మీ పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మరియు శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం ఈ రోజున స్వామివారి పటం లేదా విగ్రహం ముందు కూర్చొని ఎంతో పవిత్రమైన తులసి దళాలతో, తులసి ఆకులతో అర్చన చేయండి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని పఠించడం విశేష ఫలితాలిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, బాధలు తొలగిపోయి మహావిష్ణు అనుగ్రహంతో మీ ఇంట్లోకి ధన ప్రవాహం పెరిగి లక్ష్మీ కటాక్షం స్థిరంగా లభిస్తుంది. మరియు ఈ రోజు సాయంత్రం ప్రదోష సమయంలో మీ పూజా గదిలో లక్ష్మీనారాయణల ఫోటో లేదా లక్ష్మీదేవి అమ్మవారి ముందు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దూదితో చేసిన 2 ఒత్తులు ఒకటి చేసి దీపారాధన చేయండి. దీపం వెలిగించిన తర్వాత అమ్మవారిని స్మరిస్తూ కనకదార స్తోత్రం లేదా శ్రీ సూక్తం పఠించండి. దీనివల్ల మీ ద్వితీయ భాగస్థానంలో ఉన్న స్వక్షేత్ర శుక్రుడి బలం 100 రెట్లు పెరుగుతుంది. మీ ఇల్లు ఎల్లప్పుడూ ధనధాన్యాలు, లక్ష్మీ కటాక్షంతో తొలదూతాయి. ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ నశించిపోతాయి. అలాగే ఈరోజు ఉదయం పూట గోమాతకు పచ్చిగడ్డి లేదా బెల్లం తినిపించండి. ఆవులో 3 దేవతలు ఉంటారు కాబట్టి గోసేవ చేయడం వల్ల మీ కర్మ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ శక్తి కొలది ఆకలితో ఉన్న పేదవారికి లేదా కష్టపడే కార్మికులకు అన్నదానం కానీ, వస్త్రదానం కానీ చేయండి. ఇలా చేయడం వల్ల అనాథ రక్షకుడైన పరమేశ్వరుడు, జగన్నాథుడైన మహావిష్ణువు అత్యంత ప్రసన్నులై మీ పుణ్య బలాన్ని, కర్మ బలాన్ని పెంచుతారు. దీనివల్ల మీరు చేపట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారికి రాబోయే 24 గంటల్లో మీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి. మీ లగ్న స్థానంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల లగ్నం నుండి ధనస్థానం వైపు, అక్కడి నుండి మీ పరాక్రమ స్థానం వైపు మీ అద్భుతమైన విజయ ప్రయాణం ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలన్నీ ముగిసే కాలం వచ్చేసింది. లయకారకుడైన పరమేశ్వరుడి సంపూర్ణ రక్షణ, స్థితికారకుడైన మహావిష్ణువు ఇచ్చే ధైర్యం, బుద్ధిబలం మరియు లక్ష్మీమాత అపారమైన ధనకనక వాస్తు వాహన ప్రాప్తి ఈ రోజు మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మరి స్నేహితులారా,
ఈ రాబోయే 24 గంటలు ఏర్పడిన బహుగ్రహ యోగం మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన వెలుగు కూడిన ఆరంభానికి దైవ సంకేతం. గతాన్ని తలుచుకొని బాధపడడం ఆపేసి ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.